అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్న నేపథ్యం, ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇటు సామాన్య వ్యక్తిని ఆసిఫ్ని, ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి బీసీ వ్యక్తిని ఆసిఫ్ని నిలబెడితే, ఇటు ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారు సుజనా చౌదరి. ఎలా ఉంటుంది అసలుకి 2024 సంకుల సమరం ఎవరిది పైచేయి కాబోతుందనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశ్రీ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. అసలు చూడండి, ఎన్నికలు ఎలా జరుగుతున్నాయంటే కొన్ని అనూహ్యమైన పరిణామాలు, కొన్ని సంచలనాలు. 2024 ఎన్నికలు ఇలా ఉంటాయా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఎన్నికలు లేవు, ఇక జరగబోవు అన్నట్టుగా జరుగుతున్నాయి. నిజంగా అసలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఆసిఫ్ ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి బీసీ క్యాండిడేట్, ఇటు చూస్తే మన బీజేపీకి సంబంధించినటువంటి ఒక కొండగా భావిస్తున్నటువంటి సుజనా చౌదరి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఎదురుగా, మీ పార్టీకి ఎదురుగా నిలబెట్టింది. ఏంటి పరిస్థితి, ఎలా ఉందనుకుంటున్నారు? అసలు నిజంగా మీరు ఎప్పుడైనా ఊహించారా ఇటువంటి పరిణామాలని? సుజనా చౌదరి గారు వాళ్ళ పార్టీ వాళ్ళకి పెద్ద అండా కొండ బండ అవ్వచ్చేమో, కానీ మాకైతే గులకరాయి కూడా కాదు. చిన్న రాయి కూడా కాదా? గులకరాయి కూడా కాదు. ఎందుకని? ప్రత్యర్థిగా చూస్తాం అంతే. ఒక ఢిల్లీ స్థాయి నాయకుడు, మేబీ ఏ రోజు ప్రజాక్షేత్రంలో ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉన్న వ్యక్తి, సామాజికంగా బలంగా ఉన్న వ్యక్తి, కృష్ణా జిల్లాలో పుట్టిన వ్యక్తి, ఈయనకి ఇక్కడ చాలా సామాజికంగా కూడా చాలా బలంగా ఉన్న వ్యక్తి అని చెప్తూ ఉంటారు. ఇదే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇదే ఆర్థికంగా 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి, ఇదే ఆర్థికంగా సామాజికంగా అలాగే వర్గీకరణ ప్రకారంగా బలమైనటువంటి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి 2019లో 23కి పరిమితం అయిపోవడం అనేది చూసాం. ఇక్కడ డబ్బు అనేది ఎప్పుడు కొలమానం కాదండి. అఫ్కోర్స్ డబ్బు చాలా వాటికి అవసరత ఉంటుంది, ఎందుకంటే దైనందిన జీవితంలో ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంది అయ్యుండొచ్చు. కానీ నేనైతే ఒక మాట ప్రజలకి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, మాస్ ఫాలోయింగ్ ఎంతవరకు ఉంది ఆయనకి మీరు ఇక్కడే చూడొచ్చు. మా జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి, పెత్తందారీ వ్యవస్థకి జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పినటువంటి ఆ క్యాప్షన్ అనేది ఇప్పుడు మా ఆసిఫ్ గారికి, సుజనా చౌదరికి కూడా ఇదేనా? ఇదే ఫస్ట్ నుంచి మీరు చెప్తున్నటువంటి పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం. అబ్సల్యూట్లీ ఓకే. ఎందుకంటే మేము కొంచెం భయం అనేది కూడా మాకు ఇంత కూడా లేదు. వీఆర్ రెడీ టు ఫైట్. ఎందుకంటే ఆసిఫ్ అన్న ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అనేది ఖాయం అని ఘంటాబద్ధంగా మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈయన ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలో తాను నిరూపించుకున్నటువంటి వ్యక్తి కాదు. డబ్బులు ఉంటే ఆ పై షోయింగులతో నామినేటెడ్ పోస్టులు అటు శాసన మండలికో లేకపోతే ఇటు రాజ్యసభకో డబ్బులు పెట్టి కొనుక్కుని పదవులు తెచ్చుకునేటటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి వ్యక్తి. దానికే పరిమితమా సుజనా చౌదరి? అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఆయన నిలబడినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు కదా. విజయవాడలో రమ్మనండి, 45 రోజుల టైం ఉంది. మరి ఆల్మోస్ట్ సవాల్ నేను చెప్తా ఉన్నా, ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఇక్కడ లోకలా నాన్ లోకలా అనేది పక్కన పెట్టేసేస్తే, ఎవరైనా అధిష్టానం నిర్ణయించినటువంటి వ్యక్తికి ఏ పార్టీ అయినా వర్క్ చేయాలి. అయితే ఇందులో ఆసిఫ్ గారి ప్రత్యేకత నేను చెప్తాను. నేను కార్పొరేటర్గా గతంలో విధులు నిర్వహించినటువంటి వ్యక్తి, మరి 2014 నుంచి జగన్ గారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. అలాగే మధ్యలో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత మాతో పాటు ఫ్లోర్ లీడర్గా అప్పుడు నేను ఉన్నప్పుడు నాతో పాటు సహచర కార్పొరేటర్గా మరి ఆ జగనన్ననే నమ్మి ఉన్నటువంటి వ్యక్తి. జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 నెలల పాటు ఇన్ఛార్జిగా అవకాశం దక్కించుకున్నటువంటి వ్యక్తి పార్టీకి వెస్ట్ కాన్స్టిట్యున్సీకి. ఆల్మోస్ట్ ఆ టైంలో కొంతమేర ఆయనకు అవగాహన ఉంది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ముస్లింలకి మా ఎమ్మెల్సీ దక్కుతుందని ఆశించాం, కానీ తనకి రావాల్సింది తనకి దక్కకపోయినా అదే నిలకడతో అదే నిబద్ధతతో ఉండడాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముస్లిమ్స్కి ఇద్దాము అనేటటువంటి ఆలోచన రావడంతోనే టక్కుమని ఆసిఫ్ గారిని మరి ఆయన ఎంచుకోవటం కావచ్చు, నిలబెట్టడం కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ జనవరి 2వ తారీఖు రాత్రి ఆయన్ని అనౌన్స్ చేశారు.
ఇప్పటికీ సుమారుగా 3 నెలల కాలంగా వస్తుంది. ఈ 3 నెలల్లో ఆల్మోస్ట్ విజయవాడలో ఉన్నటువంటి కొండలు గుట్టలు 12 పశ్చిమ నియోజకవర్గంలో, విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో తన నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఆల్మోస్ట్ అంతా కూడా ఒక చుట్టేశారు. ఓకే, బాగానే ఉంది. మాస్లో కూడా అవలీలగా వెళ్ళిపోయారు. 12 కొండ ప్రాంతాలు ఉన్నాయి, 12 కొండ ప్రాంతాలు. సుజనా చౌదరి గారు ఏమాత్రం ఎక్కుతారో, ఏమాత్రం మాస్లోకి వెళ్ళగలుగుతారో, మరి ఆసిఫ్ గారితో ఏమాత్రం ఢీ కొంటారనేది కూడా మేము కూడా చూస్తాం. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఓకే మొదట 2వ లిస్టులో అనుకుంటా, నేను అనుకుంటాం ఐ థింక్ 2వ లిస్టులో ఆసిఫ్కి వచ్చింది, సీట్ వచ్చింది. అవును, 2వ లిస్టులో వచ్చింది. చివరి వరకు కూడా ఉమ్మడి అభ్యర్థి పోతిన మహేష్ అన్నారు, కాసేపు బీజేపీ నుంచి అడ్డూరి శ్రీరామ్ అన్నారు, కాసేపు ఇంకెవరు అన్నారు. జరుగుతున్న పరిస్థితుల్లో అనూహ్యంగా విజయవాడ పార్లమెంటు అడిగినటువంటి వ్యక్తి పార్టీ నిజంగా తీసుకొచ్చి మరి ఇటువంటి ఒక అంటే ఢిల్లీ నుంచి గల్లీలో అనుకోవచ్చు. నిజంగా సుజనా చౌదరిని ఇక్కడ నిలబెట్టడానికి ప్రధాన కారణం ఏందంటారు మీకు తెలిసి? వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఎందుకంటే ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఉన్నటువంటి ప్లేసెస్లో మేము క్యాండిడేట్స్ని దించుకుంటే మాకు మేము అట్లీస్ట్ డిపాజిట్లు సంపాదించుకున్నా అది కొంచెం గౌరవాత్మకంగా ఉంటుందనే ఫీలింగ్స్లో అవతల వాళ్ళు ఉన్నారేమో అని మా అనుమానం. కరెక్టే. ఆ ఇదిలో మాత్రమే ఆయనకి ఇచ్చారు తప్ప ఆయన్నైతే మేమేమి పెద్ద విగ్రహంలా అయితే మాత్రం మేము భావించట్లేదు. ఎవరొచ్చినా ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ కంచుకోటని ఛేదించగలిగే సత్తా అయితే ఎవరికి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడ అంత బలంగా ఉన్నారు. మీరు గమనించుకున్నట్లయితే మరి ఆనాడు జలీల్ ఖాన్ని గెలిపించిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన నిలకడగా ఉండి మళ్ళీ వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత వారిని గుండెల్లో పెట్టుకుని వారిని గెలిపించిన, ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఆసిఫ్ గారిని ఇచ్చిన, అందరం కూడా మరి పార్టీ అధిష్టానాన్ని గౌరవించి నడుస్తున్నాము అంటే మరి గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ పార్టీ మీద ఇక్కడున్నటువంటి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ప్రాణం. ఆ జగనన్న అంటే గౌరవం. ఆయన చేసినటువంటి ఈ ప్రజాసేవ మరి ఖచ్చితంగా ఆసిఫ్ గారిని అసెంబ్లీ మెట్లెక్కిస్తుందనేది మాకు అపారమైనటువంటి నమ్మకం. కరెక్టే. ఇప్పుడు సుజనా చౌదరి వచ్చారు. సుజనా చౌదరి అంటే మామూలుగా ఆయన సామాజిక వర్గం ఎక్కువగా మన కృష్ణా జిల్లాలో ఉందనుకోవచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువగా ఉందనుకోవచ్చు. ఆ ప్రభావం కానీ అంటే ఆయన ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నారని కూడా చెప్తుంటారు. అటువంటి ప్రభావాలు ఏమి పడవంటారా? ఎక్కడ పనిచేస్తాయి? ఇప్పుడు ఆయన ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్మవారు నాకు తెలిసి ఒక 5-6 వేల మంది ఉంటారేమో. ఆ 5-6 వేల మంది వేసేస్తే అయిపోతుందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా, అలాగే ఓసీల్లో కూడా మరి జగనన్న వారిని కూడా వదిలిపెట్టకుండా ఈబీసీ నేస్తమంటూ వారిని కూడా ఆదుకున్నటువంటి సందర్భాలు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికే ఫేవరబుల్గా మా ఓటు ఆయనకే అని. ఎందుకంటే ఆల్మోస్ట్ టీడీపీలో కూడా మీరు గమనించినట్లయితే సామాజిక వర్గాలు ఎన్నేసి ఉన్నాయనేది మీరు ఒక బీసీల్లోనే తీసుకుంటే రావడంతోనే దగ్గర ఒక 139 కార్పొరేషన్లు ఐడెంటిఫై చేస్తే అందులో 56 కులాలకి నామ్స్ ప్రకారంగా, అంటే కొంచెం నామ్స్ ప్రకారం ఇంతమంది ఉంటేనే ఒక కార్పొరేషన్ అనేటటువంటి ఒక విధానం ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని బట్టి సుమారుగా 56 కార్పొరేషన్లని ఐడెంటిఫై చేసి దానికి ఒక గౌరవం కల్పించి మరి చైర్మన్స్ని ఇచ్చి మరి ప్రతి కులంలో కూడా ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? చాలా మటుకు సామాజిక వర్గాల్లో నిమ్న కులాల్లో మేము గౌరవం తీసుకొస్తాం, మేము అది తీసుకొస్తాం, మేము ఇది తీసుకొస్తాం అని చెప్పడమే తప్ప ఎవరూ కూడా పెద్దగా ఏది చేసింది లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఒకానొక టైంలో సంక్షేమాలు తీసుకొచ్చి ఒక చరిత్ర ఒక విధానంలో ఆయన సృష్టిస్తే వారి తనయుడిగా అసలు 10 ఏంటండి 100 అడుగులు ముందుకేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటు సంక్షేమాన్ని కానీ ఇటు అభివృద్ధిని కానీ, అభివృద్ధి లేదు అన్న వాళ్ళకి కూడా నిజంగా నాకు చాలా గట్టిగా సమాధానం చెప్పాలని కూడా ఉంది నాకు. ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గత కొంతకాలంగా ఒక ప్రచారం అయితే జరిగింది. అంటే జనసేన నాయకుడు ఇక్కడ పోతిన మహేష్ పోటీ చేయబోతున్నారు. పోతిన మహేష్ పోటీ చేస్తేనే యువతలేమో ముస్లిం మైనారిటీ, ఇతనేమో బీసీ, ఎలా ఉంటుందని కూడా చాలా చర్చ జరిగింది. చాలా మదన పడ్డారు.
అసలు పోటీలో వేరే జనసేనకి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీని నిలబెడితే బాగుంటుందని కొంత ఆలోచన కూడా జరిగింది. కానీ ఇటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి యోచన చేయకుండా ఒక ఓసీ క్యాండిడేట్ని బీసీ క్యాండిడేట్ మీద నిలబడటం అనేది ఎలా చూస్తారు మీరు? అసలు దీన్ని, ఈ సామాజిక సమీకరణ ఎందుకు మర్చిపోయిందా బీజేపీ? వైఎస్ఆర్సీపీకి వారు అన్సైడ్ అండి. ఇంకా అంతకు మించి నా గొప్ప మాట నాకేది చెప్పడానికి కూడా నాకు ఆలోచన రావట్లేదు. వారు అన్సైడ్ అంతే. ఎందుకంటే అది ఇంకా మరీ లోతుగా మనం మాట్లాడటానికన్నా కూడా, ఎందుకంటే పర్టికులర్లీ ఆ పర్సన్ గురించి మాట్లాడవలసి వస్తే ప్రజాక్షేత్రంలో ఇప్పటి వరకు తను దాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి అయితే కాదు. అలాగే కొన్ని కోట్ల రూపాయల స్కాములు ఆయన మీద ఉన్నాయి. బ్యాంకుల్ని మోసం చేసినటువంటి చిట్టా ఆయనది ఉంది. సో ఎక్కడో ఉంటాడు అనేటటువంటి ఒక ఇది ఉంది. అలా మరి ఆ లెక్కలో చూసుకుంటే ఆసిఫ్ గారు పశ్చిమ నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డ, మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి, డౌన్ టు ఎర్త్. సరే, ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి, మాట్లాడుకోవడం బాగుంటుంది, వినడానికి కూడా బాగానే ఉంటుంది, ఆచరణకి కూడా బాగుంటుంది మీరు అంటున్నారు. ఓకే, కానీ ఇక్కడ ఆచరణలోకి వచ్చేసరికి క్షేత్రస్థాయిలో ఆయన ఓటుకి దాదాపు ఒక 5,000 10,000 ఇచ్చే స్థాయి కూడా ఆయనకుందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దాన్ని మీరు కాదంటారా? దీన్ని తిప్పి కొడతారా మీరు? వాళ్ళు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. ఆర్థికంగా మీరు ఎదుర్కోగలరా? ఖచ్చితంగా. ఒక్క మాట అయితే చెప్తున్నానండి, ఆర్థికం 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 అనే మాట నేను ఇందాక కూడా మీకు చెప్పాను. డబ్బు అనేది అన్నిటికీ కొలమానం కాదు. డబ్బు అనేది కొంత మటుకే ఎక్కడైనా పనిచేస్తుంది. చాలా ఉంటాయి దానికి మించి ఆలోచించడానికి. ఈ వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడా లేదా, రేపొద్దున గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్ళి కూర్చుంటాడా, లేదు విదేశాల్లో వెళ్ళి కూర్చుంటాడా, మరి గెలిపించిన తర్వాత ఇతను మనకు అందుబాటులో లేకపోతే మన కష్టాలు సుఖాలు బాధలు ఎవరు చూస్తారు? ఆలోచిస్తారంటారా? ఓటు వేసే ముందు ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే ఆ వేసిన వాడు ఖచ్చితంగా బోర్లా పడినట్టే లెక్క. ఆ పార్టీ కానీ ఆ వాళ్ళు కానీ ఖచ్చితంగా బొక్క బోర్లాబడి పళ్ళు రాలిపోవటం అయితే మాత్రం ఖచ్చితంగా ఖాయం. ఈ రోజున ప్రజలందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండి, చాలా వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్ ప్రజలందరూ కూడా. వీళ్ళు మనకు అందుబాటులో ఉంటున్నారా లేదా, వీళ్ళు మనకి మంచిగా వర్క్ చేస్తారా లేదా, లేదు మనకి కష్టం వచ్చిందంటే అందుబాటులో ఉంటున్నాడా లేదా, మనం వెళ్ళి ఒక విషయం గురించి మనం నిలదీయచ్చా లేదా అనేది ప్రజలు బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. డబ్బు అంటారా, అది నాకు తెలిసి 100లో ఒక 20% మాత్రమే. మిగిలిన 80%కి చాలా కారణాలు ఉంటాయి, చాలా దారులు ఉంటాయి, చాలా వ్యవహార శైలి ఉంటుంది. కానీ నిన్నటి వరకు కూడా ఆసిఫ్తో విజయం అనుకున్నారు, ఆసిఫ్ గెలవబోతున్నాడు. ఇప్పటికీ అదే వైఎస్ఆర్సీపీ మంచి క్యాండిడేట్ నిలబెట్టింది, అంటే మంచి సామాజిక సమీకరణతో నిలబెట్టినటువంటి ఆసిఫ్ గెలవబోతున్నాడు అనుకున్నారు. అనూహ్యమైన పరిణామాలు సుజనా చౌదరి రూపంలో మీకు ఒక పెద్ద సవాల్ ఎదురైంది. సవాల్ ఎలా ఎదుర్కొంటారు మీరు? సవాల్ ఎదురైందని మీరు మాట్లాడుతున్నారు కానీ అసలు మేము అనుకోవాలి. సవాల్ అనుకోవట్లేదు మీరు? మేము అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యావత్ 175 నియోజకవర్గాల్లో కూడా ఈ 5 సంవత్సరాల తన నిశ్చలమైన ప్రజలకి నిర్దిష్టమైన ప్రజల సొమ్ముని ప్రజలకే ఇచ్చి ప్రజలకి జవాబుదారీతనంగా ఎలా ఉండాలో నేర్పి, మరి 3 సంవత్సరాలు కాకముందే 151 మంది ఎమ్మెల్యేలని కూడా ప్రతి గడపకి పంపించి మాకు మార్కులు వేయండి అని అడిగించగలిగాడు. అంటే ఇప్పుడు వై నాట్ 175 అంటున్నాడు అంటే ఆయనకి ఏ లెక్కలు లేవా? అంటే 170 స్థానాల్లో జగన్ నిలబడేది మీకు చెప్పాక అంతకుముందు కూడా మీతో చెప్పాను. భూమా అఖిలప్రియ ఒకసారి ఇంటర్వ్యూలో ఏమన్నారు, మేము మా అపోనెంట్స్తో మేము పోరాడుతున్నామని మేము అనుకున్నాం, కానీ 175 నియోజకవర్గాల్లో మా మీద గెలిచింది నిలబడింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. సో ఇక్కడ ఆసిఫ్ అన్నని మాత్రమే కాదు ప్రజలు చూసేది, వెనక కాదు ఆసిఫ్ గారిలో జగన్ గారిని చూస్తారు. ఆసిఫ్ గారిలో జగన్ గారిని చూస్తారు, ఆసిఫ్ గారి వెనకాల జగన్ గారిని చూస్తారు, ఆసిఫ్ గారి సరౌండింగ్స్ జగన్ గారిని చూస్తారు. సో ఇప్పుడు జగన్ వర్సెస్ సుజనా చౌదరి అంతే అంతే అంతే. ఓకే, ఇది బండి పునీశ్వర్ గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో ఒక బీజేపీ ఒక పెద్ద కొండ అనుకున్నటువంటి సుజనా చౌదరి కనీసం ఒక రాయితో కూడా మాకు సమానం కాదు. అంతేకాకుండా ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో
జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా నిలబడుతున్నారు. ఇక్కడ కూడా అంతే. పశ్చిమ నియోజకవర్గంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా జగన్ వర్సెస్ సుజనా చౌదరి మాత్రమే ప్రజలు చూస్తారు, ఓటర్లు చూస్తారు. ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని కూడా చెప్తున్న పరిస్థితి. నమస్కారం అమ్మా.